ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో బాబుతో మిలాఖాత్ బనకచర్లపై దస్తక్ అంటూ ఈ ప్రధానమైన వార్త కనిపిస్తోంది. రేవంత్ తెలంగాణకు తీవ్ర ద్రోహం అంటూ ఈ వార్త. ఎంత దగా ఎంత మోసం, మన నీళ్ళ కోసం మరో ఉద్యమం, ప్రజా పోరాటానికి తెలంగాణ సన్నద్ధం శీర్షికన ఈ వార్త ప్రధానంగా మనం చూడొచ్చు. తెలంగాణ నీటి బొట్టు ఆంధ్రాకు తాకట్టు, అగ్గి మీద గుగ్గిలమవుతున్న తెలంగాణ వాదులు, రగులుతున్న సాగునీటి రంగ నిపుణులు అంటూ ప్రధానమైన కథనం కనిపిస్తూ ఉంది. భగ్గుమంటూ మండిపడుతున్న మేధావులు, రైతు సంఘాలు, యువత, వర్సిటీ విద్యార్థులు అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ అనేక కీలకమైన అంశాలు నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన చర్చల సందర్భంగా ప్రస్తావించిన అంశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అబద్ధం 1 అసలు బనకచర్ల అంశం ఇవాల్టి ఎజెండాలోనే లేదంటూ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ అంటూ ఈ వార్త. అలాగే సమావేశంలో చర్చనీయాంశంలో మొట్టమొదటి ఎజెండాగా బనకచర్లనే ఉన్నట్టు నిరూపించే ఎజెండా కాపీ అంటూ మరో అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే అబద్ధం 2 బనకచర్లపై చర్చ జరగలేదు. రేవంత్ గోదావరిపై బనకచర్ల కడతామని ఆంధ్రప్రదేశ్ అడిగితే కదా మేం ఆపమని చెప్పడానికి, ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదన ఎజెండాలో లేనప్పుడు మేం ఆపమనే చర్చే రాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ అంటే బనకచర్లపై కమిటీ అంటూ ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద, అలాగే తెలంగాణ రాష్ట్రం ప్రస్తావించిన అంశాలకు సంబంధించి 2 కూడా సాంకేతిక అంశాలు కాబట్టి ఒక పరిష్కారం కోసం సాంకేతిక అలాగే పరిపాలన అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం జరిగిందని చెప్పేసి ఏపీ మంత్రి కుండబద్దలు కొట్టిన అంశం కనిపించింది. బనకచర్లపై అసలు ఎజెండాలోనే లేదు, చర్చకు రాలేదనే అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అంటే బనకచర్లపైనే కమిటీ వేస్తున్నాం అనే అంశాన్ని ఏపీ మంత్రి వెల్లడించినట్టుగా ఈ వివరాలు తెలుస్తూ ఉన్నాయి. అనేక కీలకమైన అంశాలు తెలంగాణకు సంబంధించి, కృష్ణా గోదావరికి సంబంధించిన అంశాలతో పాటు బనకచర్లకు సంబంధించిన వ్యవహారంపై కూడా పూర్తిగా పరిష్కారం చూపే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెల రోజుల్లోనే అన్నీ పరిష్కరిస్తారట అంటూ ఈ అంశం కూడా మనం కనిపించుకోవచ్చు. వాస్తవానికి దశాబ్దాల పాటు కూడా గోదావరి కృష్ణా నదులకు సంబంధించిన వ్యవహారంపై అనేక సమస్యలు ఇంకా కూడా జటిలంగా ఉన్న పరిస్థితి. అయితే అన్నిటినీ కూడా నెల రోజుల్లోనే ఎలా పరిష్కరిస్తారనే అంశం కూడా ఇక్కడ చర్చకు దారి తీస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నిన్న ఢిల్లీ వేదికగా తెలంగాణ సాగునీటి హక్కులకు భంగం కలిగించేలాగా, పూర్తిగా కాలరాసేలాగా జరిగిన వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో స్పందించారు. బాబుతో రేవంత్ చీకటి ఒప్పందమని ఆయన పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన సందర్భం మనకు నిన్న కనిపించింది. ఢిల్లీలో వారి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ప్రతి అంశంపై కూడా పూసగుచ్చినట్టు ఏ విధంగా తెలంగాణ రైతుల గొంతుకొస్తున్నారో, తెలంగాణ రైతుల హక్కులను ఏ విధంగా కాలరాస్తున్నారో ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రేవంత్ ప్లస్ కూటమి పాలన కొనసాగుతుందని హరీష్ రావు గారు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఓవైపు ఎన్డీఏ కూటమికి రాష్ట్ర కాంగ్రెస్ సహకారంతో పూర్తిగా రేవంత్ ప్లస్ కూటమి పాలన సాగుతుందని ఆయన పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన పరిస్థితి మనకు కనిపించింది. తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదని కూడా ఆయన తెలంగాణ ప్రజల పక్షాన కుండబద్దలు కొట్టిన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ప్రధానంగా తెలంగాణ జల వనరులకు సంబంధించి ఉద్యమ సందర్భంగా 14 ఏళ్ల ఉద్యమం సందర్భంగా నీటిపారుదల రంగ నిపుణులు, తెలంగాణ ఉద్యమ నాయకులు ఆర్ విద్యాసాగర్ రావు గారు చెప్పిన అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. నాటి కథే మళ్ళీ నేడు పునరావృతం అవుతుందనే అంశం ఇక్కడ మనం చూడొచ్చు. వరద జలాలు ఎన్ని ఉన్నాయి, వాటిపైన మనకు ఏ మేరకు హక్కు లభిస్తుంది, ఇలాంటి విషయాల జోలికి పోకుండా వరద జలాల ఆధారంగా తెలుగుదేశం ప్రభుత్వం జీవో పైన జీవోలిస్తూ బస్తీమే సవాల్లాగా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తున్నది. వరద జలాల ముసుగులో నికర జలాలను తరలిస్తారేమోనని తెలంగాణ రైతాంగం భీతిల్లుతున్నదని ఇప్పుడు కాదు 2006లో విద్యాసాగర్ రావు గారు నీళ్లు నిజాలు అనే పుస్తకంలో ఏదైతే విషయాన్ని చెప్పారో మళ్ళీ ఆ కథ ఈరోజు పునరావృతం అవుతుందనే అంశం ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. ఇక ప్రజాకవి కాళోజీ గారు చెప్పిన మరో మాట కూడా, తెలంగాణ తన్ని తరుముతుంది చూడు, దోపిడీ చేస్తే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరేస్తామంటూ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ హక్కులను అడుగడుగునా కాలరాసి పక్క రాష్ట్రానికి పూర్తిగా గోదావరి జలాలను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్న పూర్తి అంశాల నేపథ్యంలో తెలంగాణ సమాజం అంతా కూడా ఏ విధంగా ఆలోచిస్తుందో, ఏ విధంగా భగ్గుమంటుందో అంశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక సెకండ్ పేజ్లో మనకు ఇదే అంశానికి సంబంధించి నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించిన కీలకమైన విషయాలు, తెలంగాణకు సంబంధించి ఏ విధంగా ఈ కేంద్ర మంత్రి సమక్షంలో జరిగిన భేటీలో గొంతు కోసారో అంశాన్ని ఆయన ప్రస్తావించారు. బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం, మన నీళ్లు ఆంధ్రాకిచ్చి మన భూములు ఎండబెట్టిండనే అంశాన్ని
ఆయన ప్రస్తావించిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. అలాగే 500 టీఎంసీలు చాలని చెప్పడానికి నువ్వెవరు రేవంత్ అంటూ ఆయన నిలదీసిన అంశం కూడా వాస్తవానికి కనిపిస్తోంది. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాలను ఇప్పించకుండా, కేంద్రం నుంచి రాబట్టకుండా కేవలం 500 టీఎంసీలు మాత్రమే చాలు అని మీరు ఏ విధంగా చెప్పడానికి మీరెవరు, మీ జాగీరా అని కూడా ఆయన నిలదీసిన పరిస్థితి. వాస్తవానికి ప్రస్తుత అవసరాలే కాదు, భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ నేలకు సంబంధించిన నీటి హక్కుల కోసం గత బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు పోరాటం చేస్తే కేవలం 500 టీఎంసీలు చాలని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ ఎలా అంటారంటూ నిన్న హరీష్ రావు గారు మండిపడిన సందర్భం కూడా కనిపించింది. ఢిల్లీ సమావేశానికి సీఎం హాజరు కావడమే పెద్ద తప్పు, సమావేశానికి హాజరైందే కాకుండా కమిటీ వేయడానికి ఒప్పుకొని ఆ కమిటీ నిర్ణయమే శిరోధార్యం అన్నట్టుగా ముఖ్యమంత్రి పేర్కొనడం అత్యంత దారుణమని నిన్న హరీష్ రావు గారు తప్పుపట్టారు. కమిటీ ఒకవేళ గోదావరి బనకచెర్ల కట్టాలని చెప్తే ఒప్పుకుంటామని అనడమే సీఎం రేవంత్ ఉద్దేశమా అని కూడా సూటిగా ప్రశ్నించిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టింది ఎక్కడ రేవంత్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. ఒప్పుకుంటానని ఎట్లా అంటావంటూ కూడా ఈ సందర్భంగా హరీష్ రావు గారు సూటిగా నిలదీసిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఢిల్లీ వేదికగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ రైతులకు సంబంధించిన హక్కులను కాలరాసే విధంగా పూర్తిగా వ్యవహారం నడిచిందనే అంశం తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. రైతాంగం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు లోకంలో పూర్తిగా కన్నెర్ర చేస్తున్న సందర్భం కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించిన అనేక కీలకమైన అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రేవంత్, ఉత్తమ్, రామానాయుడు తలో మాట మాట్లాడారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి నిన్ను ప్రజలు అవే నీళ్లలో ముంచుతారంటూ జాగ్రత్త అంటూ కూడా నిన్న హరీష్ రావు గారు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఇది ద్రోహం కాదా, నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలంటూ కూడా ఆయన తీవ్రంగా మండిపడిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే రేవంత్ రెడ్డి చెంపలేసుకొని క్షమాపణలు చెప్పు అంటూ తెలంగాణ ప్రజల పక్షాన కూడా హరీష్ రావు గారు ప్రస్తావించిన పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రికి నిజం చెప్పినందుకు నిమ్మలకు థ్యాంక్స్ చెప్పాలి అంటూ కూడా నిన్న హరీష్ రావు గారు వ్యాఖ్యానించిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. నిమ్మలకు థ్యాంక్స్ చెప్పాలి, ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పారు, కానీ చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయించారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు నిజాలు అర్థమయ్యాయంటూ ఆయన కుండబద్దలు కొట్టిన సందర్భం. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడని హరీష్ రావు పేర్కొన్న అంశానికి సంబంధించిన వార్త ఇక్కడ మనకు కనిపిస్తోంది. గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉన్నది, దానిపై చర్చ కూడా జరిగింది. దీనిపై కమిటీ వేసిర్రు. సోమవారం కల్లా కమిటీ సభ్యులు తేలుతారు. నెల రోజుల్లో కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. వాస్తవానికి దశాబ్దాల పాటు జటిలంగా ఉన్న గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన వ్యవహారాన్ని కేవలం నెల రోజుల్లో ఎలా తేల్చుతారు, ఇది ముందస్తు ఒప్పందంలో భాగంగానే ఒక చీకటి అధ్యయనం, చీకటి ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరుగుతుందా అనే అనుమానాల్ని కూడా హరీష్ రావు గారు వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో నెలకొన్న ఈ ఆందోళనను ఆయన తన ప్రెస్ మీట్ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి కూడా కనిపించింది. గోదావరి బనకచెర్లలో కృష్ణా జలాలను కూడా తరలించే పూర్తి స్థాయిలో ఒక కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో భాగంగానే దీన్ని అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా కూడా మీటింగ్ నిర్వహించారు. వాస్తవానికి రాజ్యాంగబద్ధమైన సంస్థల ఆధ్వర్యంలో మీటింగ్లు నిర్వహించేసి వాటాలను తేల్చడంతో పాటుగా తెలంగాణ హక్కులను కాపాడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని కాదని కేవలం కేంద్ర మంత్రి సమక్షంలో ఈ మీటింగ్ను నిర్వహించడం వెనుక కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తమైన సందర్భం కూడా మనం చూసాం. ఆ అంశాలన్నీ కూడా నిన్న ప్రస్తావించిన పరిస్థితి మనం నిన్న హరీష్ రావు గారి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా చూసాం. తెలంగాణకు అన్యాయంపై ఒక్కరైనా నోరు మెదపరా అంటూ మరో వార్త కూడా మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. మరోవైపు బనకచెర్లపై చర్చే జరగలేదు, ముఖ్యమంత్రుల సమావేశంలో 4 నిర్ణయాలు తీసుకున్నామంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గోదావరి కృష్ణా జలాల్లో అన్ని చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై నూతన కమిటీ అంటూ ఆయన వెల్లడించిన అంశం కూడా కనిపిస్తుంది. అయితే బనకచెర్లపై సాంకేతిక కమిటీ వేస్తున్నామనే అంశాన్ని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు గారు వెల్లడించిన వివరాలు కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రుల అంగీకారం జరిగిందనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి. ఎంత మోసం, ఎంత దగా శీర్షికన పూర్తి వివరాలతో కూడిన సమగ్రమైన కథనం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతానంటూ కొన్ని రోజులుగా పదే ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక్కసారిగా కమిటీకి సై అనడమే కాదు, మనం వేసిన కమిటీ ఏది చెప్తే అది అంగీకరించాలి కదా అని తెలంగాణ ప్రయోజనాలకు నీళ్ళొదలడంపై తెలంగాణ సమాజం భగ్గుమంటుందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తున్న వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అడిగింది లేదు, అడుక్కున్నది లేదు, బనకచెర్లపై ఏపీ సీఎం ప్రతిపాదనలు, కమిటీ వేద్దామని రేవంత్ రెడ్డి సూచన, ఇరువురి నిర్ణయంపై భేష్ అన్న కేంద్రం భేటీలో రేవంత్ తీరు అంటూ మరో విశ్లేషణాత్మకమైన కథనం కూడా ఇక్కడ కనిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులను అడిగిన పరిస్థితే లేదు, కేవలం కమిటీకి సంబంధించిన సూచన, దానికి సంబంధించి
వచ్చిన ప్రతిపాదనపై ఓకే అనడం తప్ప ఎక్కడ కూడా తెలంగాణ హక్కులకు సంబంధించి మాట్లాడిన పరిస్థితి లేదనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మేడిగడ్డపైనే తేల్చుకుందామంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పష్టం చేసిన పరిస్థితి. రేవంత్ నా సవాల్ను స్వీకరించాలి, చర్చ పెట్టి పారిపోయిన పిరికిపంద, హామీలపై అడిగితే కోసుకు తినమంటారా, ప్రతి దళిత బిడ్డకు దళిత బంధు ఇవ్వాలి, దళిత బంధు సాధన సమితి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ వార్త కనిపించింది. నిన్న దళిత బంధుకు సంబంధించిన సాధన సమితి సమావేశంలో కూడా ఆయన హాజరయ్యారు. అనేక మంది ప్రతినిధులతో ఆయన మాట్లాడిన సందర్భంలో అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించారు. దళితులకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ఏ విధంగా వారి సంక్షేమానికి, వారి అభ్యున్నతికి దేశ చరిత్రలోనే వేయని విధంగా ఎలాంటి బలమైన పునాది వేశామో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఇటీవలి కాలంలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, చేస్తున్న ద్రోహానికి సంబంధించిన విషయంలో తప్పకుండా మేడిగడ్డపైనే చర్చించేందుకు తాను సిద్ధమంటూ నిన్న కేటీఆర్ గారు ఆ సవాల్ను స్వీకరించిన పరిస్థితి. గతంలో కూడా ఆ సవాల్ను స్వీకరించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన వేచి చూసినా కూడా ముఖ్యమంత్రి రాలేదనే అంశం ఇప్పటికే మనం చూసాం. దీనికి తోడుగా ఈ సవాల్నైనా స్వీకరించి చర్చకు రావాలంటూ నిన్న మరోసారి కేటీఆర్ గారు సవాల్ విసిరిన పరిస్థితి. దీనికి తోడుగా నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశానికి సంబంధించిన అంశంపై కూడా కేటీఆర్ గారు స్పందించారు. హస్తినలో సీఎం రేవంత్ ముసుగు వీడిందనే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూనే నిజం పూర్తిగా తేట తెల్లమైంది, ద్రోహం పూర్తిగా తెలంగాణ ప్రజల ముందు తేట తెల్లమైందనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. గురుదక్షిణగా గోదావరి జలాలను తాకట్టు పెట్టారనే అంశాన్ని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన మరోసారి జల సాధన ఉద్యమానికి సిద్ధం, తప్పకుండా గోదావరి కృష్ణా జలాల్లో ప్రతి నీటి బొట్టు పైన తెలంగాణ హక్కులు సాధించే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, తెలంగాణ ప్రజలకు ఏ చిన్న చిక్కు వచ్చినా తప్పకుండా వారికి సంబంధించిన హక్కుల కోసం పోరాడే ఏకైక గొంతుక బీఆర్ఎస్. కాబట్టి మరోసారి కేసీఆర్ గారి సారథ్యంలో జల సాధనకు, జలాల హక్కుల కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపించింది. మొత్తం మీద నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశం నేపథ్యంలో నీళ్లకు సంబంధించి జరుగుతున్న వ్యవహారం, నీళ్లకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్న ద్రోహానికి సంబంధించిన అంశంపైనే పత్రికల్లో ప్రధానంగా కథనాలు కనిపిస్తున్నాయి. నమస్తే తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ప్రతి వివరాలు కూడా ఇందులో వెల్లడించిన పరిస్థితి. ఓవైపు మాజీ మంత్రి హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ గారు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ హక్కులకు సంబంధించి ఏ విధంగా రానున్న రోజుల్లో ముందుకెళ్లబోతున్నామో, రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే తప్పకుండా తెలంగాణ రైతుల పక్షాన మరోసారి తాము సమరశంఖం పూరించేందుకు సిద్ధమనే ఒక బలమైన సంకేతాన్ని కూడా నిన్న వారిద్దరూ ఇచ్చిన సందర్భం మనకు కనిపించింది. మరిన్ని అంశాలు చూద్దాం. ఓవైపు ఢిల్లీలో తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను కాలరాస్తూ ఉంటే, మరోవైపు తెలంగాణ జలాల కోసం తెలంగాణ రైతులు రోడ్డెక్కిన పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. కన్నెపల్లి వద్ద మోటార్లు నడిపించాలనే డిమాండ్ ప్రజాక్షేత్రంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రాజెక్టులు నింపి నీటిని అందించాలి, లేకపోతే రాజీవ్ రహదారి దిగ్బంధం. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరిక. కొండపోచమ్మ కాలువ వద్ద ఆందోళన అంటూ నిన్న వంటేరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన నిరసనకు సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన అంశం కూడా మనం చూస్తున్నాం. బనకచెర్లను వ్యతిరేకించిండు, పదవి ఊడింది. జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ రంగస్వామిపై వేటు వేసిన అంశానికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తున్నాం. టెక్నికల్ మెంబర్గా డిమోషన్. బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అబ్జర్వేషన్స్ ఆయన రాసి పంపించారు. అబ్జర్వేషన్స్ రాసిన ఫలితం ఆ స్థానంలో కనోడియాకు ప్రమోషన్ అంటూ మరో వార్త కూడా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. అబ్జెక్షన్స్ చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తూ దాన్ని కారణంగా పెట్టుకొని ఆయన ఏకంగా వేటు వేసిన అంశానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. అయితే రేవంత్ సాధించింది 0 అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. బోర్డు తరలింపు అంశం విభజన చట్టంలోనిదే. ఇప్పటికే మొదటి దశ టెలిమెట్రీల ఏర్పాటు కూడా పూర్తయిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత ఆంధ్రప్రదేశ్దే. మరి తెలంగాణకేం సంబంధం? గతంలో కమిటీ ఏర్పాటుతో సాధించింది ఏంటి అంటూ ప్రశ్నిస్తూ నిన్న తీసుకున్న నిర్ణయాలపై ఒక విశ్లేషణ మనకి ఇక్కడ కనిపిస్తోంది. వాస్తవానికి గోదావరి కృష్ణా బోర్డులకు సంబంధించిన వ్యవహారం, ఎక్కడ ఏ బోర్డు ఉండాలి, ఎక్కడికి ఒక బోర్డును తరలించాలనే అంశం విభజన చట్టంలోనే ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు కొత్తగా ఢిల్లీలో చర్చించి తీసుకున్న నిర్ణయం ఏంటి? అది గతంలో చేసిన ప్రతిపాదన ఆ విభజన చట్టంలోనే ఉంది కాబట్టి మీరు కొత్తగా తీసుకున్నది ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీనికి తోడుగా ఈ గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన వ్యవహారంలో ఎవరెంత నీటిని వాడుకుంటున్నారు, ఏపీ ఎంత వాడుకుంటుందనే అంశంపై వివరాలు అన్నీ కూడా తెలవడానికి టెలిమెట్రీలకు సంబంధించిన ఏర్పాటు ప్రక్రియ గతంలోనే 10 ఏళ్ల కాలంలోనే ప్రారంభమైంది. ఇక కొత్తగా టెలిమెట్రీల ఏర్పాటుకు సంబంధించి మీరు సాధించింది అనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్దే, మరి తెలంగాణకు ఏం సంబంధం అంటూ కూడా ఇందులో ప్రశ్నించిన పరిస్థితి
మనకు కనిపించింది. ఇక మరిన్ని వార్తలు కూడా మనం చూద్దాం. బీసీ కోటాకు సంబంధించిన వ్యవహారం కూడా తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజుకు చర్చకు దారితీస్తున్న పరిస్థితి, చర్చ ఊపందుకుంటున్న సందర్భం కూడా మనం చూసాం. 2 రోజుల క్రితమే తెలంగాణకు సంబంధించిన బీసీలంతా కూడా ఇందిరా పార్క్ వేదికగా పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించిన సందర్భం. దీనికి కొనసాగింపుగా బీసీ కోటాకు విస్తృతమైన మద్దతు, ఓసీల నుంచి సంపూర్ణమైన సంఘీభావం, ఆర్డినెన్స్ పేరిట పూలు పెట్టొద్దు, బీసీలను ఎన్నాళ్ళు మోసగిస్తారు, ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి, న్యాయ చిక్కులకు సర్కార్ ఆస్కారం, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ పులి మీద స్వారీ చేయొద్దంటూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు కూడా సూటిగా నిలదీసిన పరిస్థితి కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా బీసీలకు సంబంధించిన వ్యవహారంపై కేవలం కామారెడ్డి డిక్లరేషన్ను తుంగలో తొక్కాలనే ఒక కుట్రలో భాగంగానే పూర్తిగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఆర్డినెన్స్ను తెరపైకి తీసుకొచ్చింది తప్ప కాంగ్రెస్ సర్కార్లో ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదనే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి. ఈ క్రమంలోనే బీసీ కోటాకు విస్తృతమైన ప్రజా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వం మెడలు వంచేదాకా కూడా బీసీలు ఊరుకోరు, బీసీల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని నిన్న బీఆర్ఎస్కు సంబంధించిన అనేక మంది బీసీ నేతలు స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. అలాగే 50 సార్లు ఢిల్లీ వెళ్ళి 50 బస్తాలు తేలేదంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. యూరియా సరఫరాలో రేవంత్ సర్కార్ విఫలం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఫైర్ అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. అలాగే మరొక కీలకమైన అంశం కూడా మనం చూడొచ్చు. కాళేశ్వరాన్ని అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్ళు ఇస్తామంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం. వాస్తవానికి సూర్యాపేట, తుంగతుర్తి వంటి నియోజకవర్గాలకు కూడా గోదావరి జలాలు అందించిన పరిస్థితి కాళేశ్వరంతో పెద్ద ఎత్తున సస్యశ్యామలం చేసిన సందర్భం. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారికి మళ్ళీ పాత రోజులు, సమైక్య రాష్ట్రంలో ఉన్న కష్టాలు రైతాంగాన్ని వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చేతకాకపోతే కేసీఆర్కు అప్పగించండి, తప్పకుండా 3 రోజుల్లోనే నీళ్ళు ఇస్తామని నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో, కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి జగదీష్ రెడ్డి గారు స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా మనం అనేక రకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు తెలంగాణ భవన్ వేదికగా చూసాం. ఈసారి ఏకంగా సూర్యాపేటలో రైతులకు, స్థానిక ప్రజలకు, రైతులకు అర్థమయ్యే విధంగా పూర్తిగా కాళేశ్వరాన్ని ఏ విధంగా కుట్ర చేస్తూ ఉన్నారు, దాంతో పాటుగా గోదావరి జలాలు సూర్యాపేటకు, అలాగే తుంగతుర్తికి, చుట్టుపక్కల అనేక నియోజకవర్గాలకు రాకుండా ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ నిన్న జగదీష్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అంశం, దానికి సంబంధించి పెద్ద ఎత్తున వివరాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.